మీ ఇంట్లో సమస్యలకు కారణం ఇదేనా? పూజా గదిలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి. దైవారాధన మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. మానసిక ప్రశాంతి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం మనం నిత్యం దేవుణ్ణి పూజిస్తుంటాం. భక్తితో చేసే పూజ మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుందన్నది అక్షర సత్యం. అయితే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఆ సానుకూల శక్తిని అడ్డుకుంటాయని మీకు తెలుసా? జ్యోతిష్య వాస్తు శాస్త్రాల ప్రకారం మన ఇంటి పూజ గదిలో కొన్ని వస్తువులను ఒకటి కంటే ఎక్కువ ఉంచడం వల్ల ప్రయోజనం కన్నా హాని ఎక్కువగా జరుగుతుందట. ఇవి ఇంట్లో వాస్తు దోషాన్ని సృష్టించి దుఃఖానికి కారణమవుతాయని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో లేదా పూజా గదిలో పొరపాటున కూడా ఒకటి కంటే ఎక్కువ ఉంచకూడని ఆ వస్తువులు ఏవో ఇక్కడ చూడండి. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు కీర్తికి, ఆరోగ్యానికి కారకుడు. అయితే మీ ఇంట్లో సూర్య భగవానుడి విగ్రహం లేదా ప్రతిమ ఒక్కటి మాత్రమే ఉండాలి. సూర్యుడి తేజస్సు చాలా శక్తివంతమైనది కాబట్టి ఒకే విగ్రహాన్ని ఉంచి పూజించడం వల్ల ఆ సానుకూల శక్తి సమతుల్యంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అహంకారపూరిత గొడవలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా మనకు నచ్చిన దేవుడి విగ్రహాలను ఎక్కడికి వెళ్ళినా కొంటూ ఉంటాం. కానీ పూజా మందిరంలో ఒకే దేవుడికి సంబంధించిన 2 లేదా అంతకంటే ఎక్కువ విగ్రహాలను పక్కపక్కనే ఉంచకూడదు. గణపయ్య విగ్రహాలు 2 ఉంటే వాటి శక్తి పరస్పరం ఢీకొంటుందని, తద్వారా ఇంట్లో అశాంతి నెలకొంటుందని పండితులు చెబుతున్నారు. ఏ దేవుడి విగ్రహమైనా ఒక్కటి మాత్రమే ఉంచి ఏకాగ్రతతో పూజించడం మంచిది. ఇలా చేయడం వల్ల మన కోరికలు త్వరగా నెరవేరుతాయి. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే సాలగ్రామాలు అత్యంత పవిత్రమైనవి. వీటిని ఇంట్లో ఉంచేటప్పుడు కఠినమైన నియమాలు పాటించాలి. ముఖ్యంగా పూజా గదిలో ఎప్పుడూ 2 సాలగ్రామాలను కలిపి ఉంచకూడదు. ఒకవేళ మీరు సాలగ్రామాన్ని ఆరాధించాలనుకుంటే కేవలం ఒక్కటి మాత్రమే స్థాపించి పూజించాలి. 2 సాలగ్రామాలను పక్కపక్కనే ఉంచి పూజించడం వల్ల ఇంట్లో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది గోమతి చక్రాలను పూజిస్తుంటారు. అయితే ఒక ఇంట్లో లేదా పూజాపీఠంపై ఒకటి కంటే ఎక్కువ గోమతి చక్రాలను ఉంచకూడదని ఒక రూల్ ఉంది. ఎప్పుడూ ఒక ప్రధాన గోమతి చక్రాన్ని మాత్రమే ఉంచి పూజించడం మంచిది. 1 లేదా అంతకంటే ఎక్కువ గోమతి చక్రాలను గుంపుగా ఉంచడం సరైన పద్ధతి కాదు. ఇది ఇంట్లో అనవసరమైన ఖర్చులను, గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. మరి ఇలాంటి తెలియని ఇన్ఫర్మేషన్ గురించి సబ్స్క్రైబ్ చేయండి జ్ఞానం ఛానల్.